ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. చాలా ట్రెండింగ్‌లో ఉంది ఈ వీడియో. ఈ సాంగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకే ఇది చేశాను. ఫస్ట్ అయితే ఈ వీడియో డెమో చూడండి. ఎలా చేసుకోవాలో చెప్తాను. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. బొట్టుదానా రింగు రింగుల చుట్టుదానా గొడవకు అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. వీలుంటే ఈ వీడియో అయితే చేసుకోండి. ఒక 2 మినిట్స్ టైమ్ ఉంటే ఈ వీడియో అయితే టోటల్‌గా చూడండి. టోటల్‌గా చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్‌లో ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్‌లో మీకేముండదు. కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే కొంచెం లిరిక్ అయితే ఉంటుంది. ఆ లిరిక్ గనక మీకు మిస్సింగ్ ఫాంట్ గనక వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ పైన ఉంది కదా! 3 లైన్స్ పక్కన 3 లైన్ పక్కన సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మీకైతే ఫ్రాంట్స్ అనేవి వస్తుంది. ఫ్రాన్స్ కనుక మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ కింద వ్యూ ఫాల్స్ ఆల్ ఫ్రాన్స్ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు పైన 3 డాట్స్ అని ఉంది కదా! పైన 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని ఇంపుట్ ఫాంట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది మీకు. ఇక్కడైతే లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకైతే దీంట్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీనికి కొంచెం బ్యాక్ వచ్చి మీకు ఇలానే కొంచెం 2 ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ ఒక ఫోటో ఇచ్చాను మీకు. ఈ ఫోటో ఎలా అంటే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మీ ఫోటోతో అయితే ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మీకు ఉంది కదా కొన్ని నంబర్స్ కనిపిస్తుంది కదా! ఆ నంబర్స్ మీద ట్యాప్ చేస్తే మీకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోటో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొంచెం స్క్రోల్ చేస్తే ఇంకో లిరిక్ ఉంటుంది. ఈ లిరిక్ కూడా ఇలానే కొంచెం మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడైతే మీ లిరిక్ అయితే రెడీ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకుంటే ఇక్కడైతే ఫోటో అనేది ఇవ్వలేదు నేను. ఇక్కడ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని దీన్నైతే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లిరిక్ పక్కన ఒక బీట్ మార్క్ ఉంటుంది. ఆ బీట్ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే ఇక్కడ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ వరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి దీన్ని మీరు స్పీడ్ ఆప్షన్‌లోకి వెళ్ళి అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత దీన్ని కూడా ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న దాని తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే అంటే కొన్ని లిరిక్ అనేది ఉంటుంది. ఈ లిరిక్ మొత్తం మీరు ఇన్పుట్ అంటే మీ ఫాంట్ అనేది యాడ్ చేసుకున్న దాని తర్వాత ముందుకుంటే మొత్తం మీకు ఇక్కడ నుంచి అయితే మొత్తం టోటల్ ఫోటోస్ అయితే ఉంటుంది. ఈ ఫోటోస్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఫోటో ఇచ్చాను. 2 ఫోటోస్ ఇచ్చాను. ఒకటి ఫస్ట్ ఎఫెక్ట్, తర్వాత రెండో ఎఫెక్ట్. ఈ ఫోటో ఏముండదు. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మీ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు సేమ్ ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఫోటో ఇది ఎలా అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మీ ఫస్ట్ ఈ ఫోటోని అయితే రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న దాని తర్వాత దీని అయితే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేస్తే ఇక్కడ మీకు ఒక రెండో లేయర్ అనేది ఫామ్ అవుతుంది. రెండో లేయర్ మీకు వచ్చేసిన తర్వాత దాన్ని కూడా ఇక్కడ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ అయితే కొంచెం స్పీడ్ ఆప్షన్‌లోకి వెళ్ళి మీరైతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న దాని తర్వాత ఇలాగైతే వస్తుంది మీకు. ఇంకోటి దాని తర్వాత మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేస్తే మీకు ఇక్కడ మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ వరకు ఈ బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోండి. కొంచెం మీ స్పీడ్ ఆప్షన్‌లోకి వెళ్ళి అయితే మీరైతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. ఇలానే మీరు అన్ని డూప్లికేట్ చేసి ఈ బీట్ మార్క్ అయితే జరుపుకుంటే ఇక్కడైతే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. చాలా అమేజింగ్ అయితే వస్తుంది వీడియో. వీలుంటే చేసుకోండి మీరు. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అయితే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాని తర్వాత వీడియో మొత్తం అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.